అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ దొరుకుతారో గానీ, ఈ మేధావి వర్గం మొత్తం భలే ఉంటారండి ఈళ్ళు. వాళ్ళకి సొంతంగా ఒక ఛానెల్ ఉంది కాబట్టి, బాగా మేకప్ ఏసి ఛానెల్‌కి తీసుకెళ్ళి అంటే ఈళ్ళందరూ పనికిమాలిన ఎదవలు. కనీసం ఏడో తరగతి కూడా చదువుకొని ఉండరు. ఈళ్ళకి కనీసం రాజ్యాంగం గానీ, ఏమీ తెలిసుండదు. చట్టాల మీద కూడా పెద్ద అవగాహన ఉండదు. ఈ ఎదవలకేందంటే ఈళ్ళే స్క్రిప్ట్ రాసిచ్చి, ఈళ్ళే మాట్లాడిస్తారు. నిన్న ఒక మేధావికి సంబంధించినటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ₹20 కాగితం మీద మహాత్మా గాంధీ ఫోటో ఉంది. ఆయన ఫోటో ఉన్నంత మాత్రాన ఈ ₹20 మహాత్మా గాంధీకి చెందిందా? అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే తప్పేంది? అంటే ఈ ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారి సొంతం అంటే ఒప్పుకుంటారా? ఆయన తెలుగుదేశం పార్టీని, రాష్ట్ర ప్రజల్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆయన నెంబర్ ఏదన్నా ఉంటే పాపం కింద కామెంట్లో పెట్టండి. నేను కూడా ఆయన్ని అభినందిస్తా. బుర్ర తక్కువ ఎదవలకు అర్థం కాని విషయం ఏంటంటే, ₹1 బిళ్ళకాడి నుంచి ₹500 నోటు వరకు ముద్రించాలంటే దానికి సంబంధించి చట్టం అనేది ఉంటుంది. పార్లమెంట్లో చట్టం చేస్తారు. దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆమోదించాలి. దానికి సంబంధించి మొత్తం లెక్క కట్టేది రిజర్వ్ బ్యాంకు. దానికి సంబంధించి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్టాదారు పాస్ పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడంటే ఎవరిని అడిగేసుకున్నాడు? ఏ చట్టం చేశాడు? మొన్న కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టాలన్నీ రద్దు చేసేస్తే ఎవడికి మొరపెట్టుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి పోరాటం చేసే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఉందా? ఒకవేళ పోరాటం చేస్తే ఎవడన్నా బతికి బట్టగట్టే అవకాశం ఉందా? అసలుకి మహాత్మా గాంధీతో జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటండి? దద్దమ్మలు కాకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరిగింది. ఆయన ఫ్లెక్సీలకి కుక్కలను కోసి ఆ రక్తంతో రప్ప అని స్టీల్స్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు అరికాళ్ళతో పగలగొట్టి బొక్కలు వేసారు. అది పక్కన పెట్టండి. మహాత్మా గాంధీ జయంతి రోజు దమ్ము ధైర్యం ఉంటే ఆ విధంగా చేసే సాహసం చేస్తారా మీరు? మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆయన అనుకుంటే ఆ రోజు ఈ దేశానికి రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆయనకి 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి 16 నెలలు చెప్పకూడదు తిన్న జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి అసలుకి? నాకు తెలియకడతాను. సరే, దేశం విషయం పక్కన పెట్టండి, తెలుగు ప్రజల విషయం కూడా పక్కన పెట్టండి. రాష్ట్ర ప్రజల కోసం కనీసం రాష్ట్ర విభజన జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడు? రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణలో పోరాటం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో చెప్పకూడదు అంటున్నాడు. సరే, జైలు నుంచి బయటకు వచ్చి పార్లమెంట్కి అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంది? ఆర్టికల్ 2 ప్రకారం రాష్ట్ర విభజన చేసి పారేయండి. ఎందుకు ఈ తలనొప్పి? రాష్ట్ర విభజన జరిగితే నేను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిపోతాను. ఇదే కదా ఆయన కోరిక. దేనికోసం పోరాటం చేశాడు ఆయన? ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రత్యేక హోదా కోసం ఏమన్నా పోరాటం చేశాడా? రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, మాకు ఏదైనా ఇవ్వండి అని ఏమన్నా పోరాటం చేశాడా? ఏమీ లేదు. సరే, 2014 నుంచి 19 వరకు తప్పుడు కోతలన్నీ చూసి అబద్ధాలన్నీ చెప్పి నేను కానీ అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదా మాత్రమే ఈ రాష్ట్రానికి సంజీవిని, ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం అన్యాయం అయిపోద్దని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన 3వ రోజున ఢిల్లీ పెద్దల బూట్లు నాగడానికి వెళ్ళి అక్కడ ఒక మీడియా సమావేశం పెట్టి మనం ఏం చేయలేము, కేంద్రంలో వాళ్ళకే పూర్తి మెజారిటీ ఉంది, ఇప్పుడు కానీ ప్రత్యేక హోదా గురించి అడిగితే నన్ను బొక్కలు వేస్తారు, మనం మాట్లాడే ప్రసక్తే లేదు, మనం కూడా వాళ్ళకి భజన చేయాల్సిందే, అవసరమైతే ఇంకోటి చేయాలి. ఇవన్నీ చెప్పినటువంటి సన్నాసి దద్దమ్మ పైగా ఈ రోజుకి కూడా అవినీతి కేసులు కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి. ఆయన జైలుకి వెళ్ళింది, ఈరోజు కేసులకి కోర్టుల చుట్టూ తిరుగుతుండేది ఆయన ఏం ప్రజా పోరాటాలు చేసి కాదు.
ఆయన ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన కాదు. వాళ్ళ కుటుంబం ఏది, రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ. సరే, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఎప్పుడు కూడా అధికార దాహంతో మేము అధికారంలోకి రావాలి, దోచుకోవాలి, తినేయాలి. అధికారమే పరమావధి, అంతిమ లక్ష్యం అధికారం. అందుకోసం ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు మీరు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. 2019లో అధికారంలోకి వస్తే కనీసం ఈ రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి మహాత్మా గాంధీకి పోలికేంట్రా, బచ్చాగాళ్ళారా? సిగ్గులేదా ఆ మాట మాట్లాడడానికి? ఆ రోజు గాంధీ గారి పోరాటాన్ని కూడా ఈరోజు కొంతమంది విమర్శిస్తున్నారు, నేనేం కాదనట్లేదు. కానీ ఆయనకి ఈయనకి పోలికేంటి? ఎక్కడ పోలిక? ఏం తీసుకొని వస్తున్నారు మీరు? ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, మళ్ళీ మోసం చేయడం కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఏమైనా కొంచెం బుద్ధి జ్ఞానంతో మెలిగితే చాలా బాగుంటుంది. అసలు మీలాంటి ఎదవలకి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాకే సిగ్గేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.